అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. పూర్వం ఒక మహారాజ్యం ఉండేది. అక్కడ రాజు ధర్మవంతుడు, ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలవాడు. రాజ్యంలో సుఖ సంతోషాలు ఉన్న ఒక రహస్యమైన కథ అందరి నోళ్ళల్లో వినిపించేది. అదే అడవిలోని జ్ఞాన వృక్షం కథ. రాజ్యానికి తూర్పు వైపున నల్లని మబ్బులతో కప్పబడి ఎప్పుడూ సూర్యకాంతి చేరని ఒక అడవి ఉంది. ఆ అడవిలో లోపలికి వెళ్లే కొద్ది ఒక వృక్షం ఉందని అంటారు. దాని పేరే జ్ఞాన వృక్షం. ఎవరైనా దాని వద్దకు వెళితే వృక్షం 3 ప్రశ్నలు అడుగుతుందని, సరైన సమాధానం చెబితే అపారమైన జ్ఞానం ఇస్తుందని, తప్పు చెప్పిన వారిని రాయిగా మార్చేస్తుందని ఆ కథ. ఒకరోజు రాజదర్బారులో ఈ జ్ఞాన వృక్షం గురించి చర్చ మొదలైంది. పండితులు, మంత్రులు, వీరులు అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు అది కేవలం కథ అన్నారు. మరి కొందరు మేము ఆ రాయిగా మారిన విగ్రహాలను చూశాం అని ప్రమాణం చేశారు. ఈ మాటలన్నీ విన్న రాజు ఆలోచించాడు. కొద్దిసేపటి తర్వాత సత్యమేదో నేనే తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాతి రోజు ఉదయం రాజు వేషం మార్చుకొని సాధారణ యాత్రికుడిలా ఒంటరిగా అడవిలోకి ప్రవేశించాడు. తను వేసే ప్రతి అడుగు కింద ఎండిపోయిన ఆకులు చప్పులు చేస్తుంటే చల్లని మబ్బుల్లోని గాలులు అతన్ని తాకుతూ ఉన్నాయి. సూర్యకాంతి తాకని చోటు, తను నడిచే అడవి పొడుగున వనమూలికల వాసన. అలా రాజు కొంత దూరం నడిచిన తర్వాత అనుకోకుండా ఒక వృద్ధుడు ఆ దారిలో కనిపించాడు. ఆ వృద్ధుడు రాజును చూసి గంభీర స్వరంతో, యాత్రికుడా, జ్ఞానవృక్షం వద్దకు వెళ్ళడం అంటే నీ ఆత్మని పరీక్షించడం. భయం ఉంటే వెనక్కి తిరుగు. లోభం, అబద్ధం, స్వార్థం నీలో ఉండే ఆ వృక్షం నేను శపిస్తుంది అని ఆ వృద్ధుడు రాజుతో చెప్పాడు. ఆ వృద్ధుడి యొక్క మాటలకు రాజు చిరునవ్వు చెందించాడు. అతడితో ఈ విధంగా అన్నాడు, నా ఉద్దేశం స్వచ్ఛం, నా ప్రయాణం ఆగదు అన్నాడు రాజు. ఆ విధంగా వృద్ధుడితో మాట్లాడి కొంత దూరం నడిచాక రాజుకి కాంతులు విరజమ్ముతున్నటువంటి ఒక వృక్షం కనిపించింది. ఆ చెట్టుకు వెండి కాంతి వెదజల్లే ఆకులు, కొమ్మల మీద పసిడి పువ్వులు. ఆ వృక్షం అకస్మాత్తుగా మాట్లాడింది. ఓ రాజపు మనిషి, నీ ఉద్దేశం నాకు తెలుసు. జ్ఞానాన్ని పొందడానికి నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తప్పు అయితే నీ ప్రాణం ఎక్కడే ముగుస్తుంది అని వృక్షం రాజుని హెచ్చరించింది. రాజు ఆ వృక్షానికి తన అంగీకారాన్ని తెలియజేశాడు. వృక్షం రాజుని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. నీ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? రాజు దృఢంగా ప్రజల నమ్మకం అని జవాబు ఇచ్చాడు. వృక్షం మరల 2వ ప్రశ్నను సంధించింది. పెద్ద శత్రువు ఎవరు? దానికి రాజు లోభం అని సమాధానం తెలియజేశాడు. మరల వృక్షం నువ్వు మరణించే రోజు తెలుసుకుంటే ఆ రోజున నువ్వేం చేస్తావు అని అడిగింది. దానికి ప్రతిగా రాజు ప్రతి రోజును అదే చివరి రోజులాగా భావించి న్యాయం చేస్తూ ప్రేమ పంచుతూ గడుపుతాను అని చెప్పాడు రాజు. రాజు యొక్క ఈ సమాధానాలు విన్న వృక్షం నిశ్శబ్దమైంది. కొమ్మలు నెమ్మదిగా ప్రకాశించాయి. ఆపై ఒక బంగారు ఆకు రాజు పాదాలపై పడింది. రాజు ఆశ్చర్యంతో ఆ ఆకుని చేతితో వడిసి పట్టుకున్నాడు. వృక్షం రాజుతో ఈ విధంగా చెప్తుంది. రాజా, నీ జవాబులు సత్యం. ఈ బంగారు ఆకులనే జ్ఞానం నీ రాజ్యానికి వెలుగునిస్తుంది. దీన్ని ప్రజల మేలుకు ఉపయోగించు అని రాజుకి ఆ ఆకుని, ఆ ఆకుపై ఉన్న జ్ఞానాన్ని ప్రసాదించింది. రాజు ఆ జ్ఞానం కలిగిన బంగారు ఆకుని చేతితో వడిసి పట్టుకొని తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బంగారు ఆకు మీద రాసిన జ్ఞానాన్ని సభలో చదివాడు. ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ రోజు నుంచి రాజ్యం మరింత సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనకి కావలసిన నిజమైన జ్ఞానం బయట కాదు, మన హృదయంలోనే ఉంటుంది. భయం దాటితేనే దాన్ని మనం కనుగొనగలం.
ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.